శుభములు కలుగు నీకు. నా చెల్లిని బయటకు పంపేసి నిన్ను ఈ గదిలో ఉండనివ్వాలా? ఆడపడుచనే రెస్పెక్ట్ లేదా నీకు? దొంగలకి రెస్పెక్ట్ ఇవ్వడం మా ఇంటి ఆచారం కాదు. దొంగ అన్నావంటే మీ చెల్లేంటి, నువ్వు దొంగవేగా. ఇదిగో, నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. రెచ్చగొడితే ఏం చేస్తావు? ఇంకో దొంగతనం చేస్తావా? లుక్, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. మెడ పట్టుకుని బయటికి గెంటించేంత వరకు తెచ్చుకోకు. గెంటేస్తావా? గెంటే. వెంటనే ఊరు పెద్ద మనుషులు వస్తారు మీ ఇంటికి. వాళ్ళే చెప్తారుగా మన పెళ్ళైపోయిందని. మీరు ఈ ఊళ్ళో ఉండాలంటే నన్ను కోడలుగా చూసుకోవాలని. మరి నాకు కోడలికిచ్చి గౌరవం ఇవ్వకపోతే నేను తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అప్పుడు వాళ్ళు చెప్తారు మీ అమ్మగారికి బుద్ధి. చూడు, నీకు బయటికి వెళ్తే మీ వాళ్ళందరి ముందు నీ పరువు పోతుందనే భయం ఉంటే ఇక్కడే అదిగో ఆ సోఫాలో పడుకో. నాకేం అబ్జెక్షన్ లేదు. నీ మొహానికి ఏసీ కావాల్సి వచ్చిందా? ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకో. నా మొహం నేను చూసుకున్నా పర్వాలేదు, నీ మొహం మాత్రం నువ్వే చూసుకొని పడుకో. నీ కల్లోకి నువ్వే వచ్చి దడుచుకొని చస్తావు. నేను నా కల్లోకి రావడం కాదు, నీకు పీడకల్లా వస్తాను. అవును, నిజమే. రాక్షసులు కల్లోకొస్తే అది పీడకలే అవుతుంది కదా. చిచ్చి, నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఇదొక్కటి నిజం ఒప్పుకున్నావు, ఇంక పడుకోపో. ఏంటి పిన్ని, ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదే. ఏ, ఒంట్లో ఏమైనా నలతగా ఉందా? మనసు నలిగిపోతుందమ్మా. ఏమైంది పిన్ని? కార్యక్రమం బాగానే జరిగింది కదా? వాళ్ళనుకున్న కార్యక్రమం చాలా బాగా జరిగింది కృష్ణమ్మ. కానీ అందులో జరగకూడనివి ఎన్ని జరిగాయి. ఏం చేస్తాం పిన్ని, వాళ్ళకి మన మీదున్న ద్వేషం వాళ్లతో అలా చేయిస్తుంది. కానీ అలా జరగడానికి కారణం జరగాల్సిన కార్యక్రమం జరగకపోవడమేనమ్మా. జరగాల్సిన కార్యక్రమమా? పెళ్ళయ్యాక ముందు జరగాల్సింది. పిన్ని, అవునమ్మా. వాళ్ళిద్దరి మధ్య జరగాల్సిన ఆ కార్యక్రమం జరిగిపోతే అప్పుడు ఆ అబ్బాయికి చిన్నదాని మీద మనసు తిరుగుతుంది, కోపం తగ్గుతుంది. పిన్ని, నీకేమన్నా మతిపోయిందా? అసలు మన రెండు కుటుంబాల మధ్య ఇంత పెద్ద ఆఘాతం ఉంటే ఇప్పుడు నువ్వు ఈ శుభకార్యం గురించి ఎలా మాట్లాడుతున్నావు పిన్ని? ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇంకా నా పెద్దరికం ఎందుకు? తగలబెట్టడానికా? అది కాదు పిన్ని, అరుంధతి వాళ్ళు మనం అంటేనే బగ్గుమంటున్నారు. అల్లుడికి హాసిని మీద కోపం ఉంది, హాసినికి ఆ అబ్బాయి మీద మంచి అభిప్రాయమే లేదు. ఇన్ని సమస్యల మధ్య ఈ విషయం గురించి మనం అరుంధతితో ఏమని మాట్లాడగలం? అరుంధతి మనమంటే మండిపడుతుందని నువ్వు అంటున్నావు. అలాంటిది తనతో ఈ విషయాల గురించి ఎలా అడగలవో అని అంటున్నావు. మరి అరుంధతి వాళ్ల పాక్ఫెరా జరిపించమని మనల్నెలా అడిగింది? హాసినిని విక్కీని భార్యాభర్తలని ఒప్పుకుంది కాబట్టే కదా వాళ్ళింటి సాంప్రదాయాన్ని చెప్పి మరీ చేయించింది. మరి వాళ్ల సాంప్రదాయమైన కార్యక్రమం అంత ఖచ్చితంగా జరిపించమన్నప్పుడు అందరి సాంప్రదాయమైన ఆ కార్యక్రమాన్ని మాత్రం ఎందుకు జరిపించలేదు? జరిపించమని మనం ఎందుకు అడగకూడదు? అడిగితే అరుంధతి అపరకాళిలాగా మీద పడుతుందేమో పిన్ని. ఎందుకు పడుతుంది? పెళ్ళైన జంటకి జరిపించాల్సిన ముచ్చట జరిపించమని అడిగితే ఎందుకు తిడుతుంది?
నీకంత భయంగా ఉంటే మనం పెద్ద మనుషుల్ని వెంట పెట్టుకుని వెళదాం. ఆ బంధాన్ని నిలబెట్టాల్సిన వాళ్లే ఆ బంధానికి బలాన్ని ఇస్తారు. నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది పిన్ని. మనం పెద్ద మనుషుల్ని వెంట పెట్టుకుని వెళ్తాం, అరుంధతితో మాట్లాడిస్తాం, అయిష్టంగానైనా అరుంధతిని ఒప్పిస్తాం. కానీ ఆ కార్యానికి హాసిని ఒప్పుకుంటుందా? మానసికంగా సిద్ధంగా లేని పరిస్థితిలో మనమింత బరువైన నిర్ణయాన్ని తన మీద రుద్దటం సరైనది కాదేమో అనిపిస్తోంది పిన్ని. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఆ దూరాన్ని అలాగే ఉంచేయడం చాలా పెద్ద తప్పు. హాసిని బాధపడుతుంది, నాకు తెలుసు. కానీ తానెంత బాధపడినా జీవితాంతం విక్కీకి భారీగా ఉండడం తప్ప వదిలేసొచ్చేది కదా. అలాంటప్పుడు మన పిల్లని భర్తకి దగ్గరయ్యేలా చేసి జీవితాంతం సంతోషంగా కాపురం చేసేలా అలా చెయ్యాలి. కానీ జీవితాంతం బాధపడుతూ ఉండమని ఎలా వదిలేస్తామమ్మా? మా ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ ఇలాంటివి చాలా ఉన్నాయి. మీ అమ్మాయి కూడా ఉంటుంది. అమ్మమ్మ చెప్పేది చాలా కరెక్ట్ అమ్మా. హాసిని జీవితంలో మార్పు జరిగిపోయింది. ఆ మార్పుని సంతోషంగా మార్చాల్సింది మనమే. మనం ముందుకు వెళ్ళకపోతే ఇది జరగదు. అందుకే మీరిద్దరూ వెళ్ళండమ్మా. రేపే అరుంధతి గారింటికి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడండి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అమ్మవారి మీద భారం వేసి నా కూతురు జీవితాన్ని బాగు చేయమని వేడుకుంటాను. అమ్మవారే అరుంధతి మనసు కరిగించాలి. రమేష్, ఏ రమేష్, మేడం, నీకు అసలు మేనస్ ఉందా? ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టి నాకు ఇన్ఫార్మ్ చేసి నేను ఓకే అన్న తర్వాత వాళ్ళని పంపాలి కదా. అరుంధతి, పాపం అతన్నేమనుకో. మేం ఈ ఇంటికి బంధువులం అని చెప్పేసరికి తను పంపించేశాడు. సారీ మేడం. వెళ్ళో. ఏంటి ఊరి పెద్దలతో వచ్చావు? మళ్ళీ ఏదైనా పంచాయతీ పెట్టావా? అమ్మా, మీరేంటి ఇలా వచ్చారు? చెప్పండి. ఉండమ్మా, చెప్తాను. అది అరుంధతి, మేమెందుకొచ్చామంటే అదే నువ్వు కోరినట్టుగా పాక్ఫెరా జరిపించాం. మరి ఆ తర్వాత ఏంటి? తర్వాత ఏముందమ్మా, అమ్మాయికి అబ్బాయికి పెళ్ళయింది. పెళ్ళయ్యాక అన్ని సాంప్రదాయాలు జరిగాయి. ఆ శుభకార్యం కాస్త జరిపించేస్తే. ఆ కార్యక్రమం అంటే? అదే అరుంధతి, శోభనం. శోభనం శోభనం శోభనం
చూడండి, అంగరంగ వైభవంగా జరగాల్సిన నా కొడుకు పెళ్లి అనామొకుడి పెళ్లిలా అనుకోకుండా అయిపోయింది. అది దేవుడి గుళ్ళో జరిగింది కాబట్టి, ఈ ఊరి పెద్దలంతా చెప్పారు కాబట్టి, పెద్దల నిర్ణయాన్ని గౌరవించి దేవుడి తీర్పుగా భావించి ఆ అమ్మాయిని ఈ ఇంట్లోకి రానిచ్చాను. తాళిని ఎగతాళి చేసే మగవాడు ఆడదాని జీవితానికి శాపం. నా కొడుకు అలాంటివాడు కాదని చెప్పడానికే తనని ఇక్కడ ఉండనిస్తున్నాను. ఈ బంధాన్ని మీరందరూ అనుకుంటున్నట్టు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని నేననుకోవట్లేదు. అరుంధతి, గతంలో జరిగిందంతా మనసులో పెట్టుకుని ఇప్పుడు నా కూతురి జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నావా? చూడమ్మా, ఆనాడు నీకు నా కొడుక్కి చాలా గొప్పగా పెళ్లి చెయ్యాలని నా కూతురు తలపోసింది. కాని ఆడలాంటి దుర్మార్గుడని మాకు తెలియకపోయింది. తెలిసేసరికి జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఆడు నిన్ను మోసం చేశాడు. నువ్వు వాణ్ణి వద్దనుకున్నావు. వాడి వల్ల మీ నాన్నగారు చనిపోయారు. ఆ కోపాన్నంతా నీ మనసులోనే దాచుకుని 20 ఏళ్లుగా పగని పెంచుకుని ఇప్పుడు అదంతా తీర్చుకోవాలని చూడటం దారుణం కదమ్మా. చూడండి, తెగిన బంధాల గురించి నాకు అనవసరం. ఇప్పుడు పడిన బంధాన్ని మీరు ఒక రకంగా చూస్తున్నారు, కానీ నేను ఇంకో రకంగా చూస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిందే ఎక్కువ, ఇంకేది జరగదు. మీరు వెళ్ళొచ్చు. దీని అర్థం ఏంటి అరుంధతి? పసుపు తాడు పడిన నా కూతుర్ని ఈ ఇంటికి కోడలిగా ఒప్పుకున్నట్ట, లేకపోతే ఆ పసుపు తాడునే పలుపు తాడుగా మార్చి నా కూతుర్ని పని మనిషిగా చేసుకున్నట్ట? ఏంటరుంధతి, నీ మాటలకి అర్థమేంటి? వాళ్ళిద్దరి మధ్య పడిన తాళి బంధాన్ని నువ్వు ఇంకో రకంగా చూస్తున్నావంటే అర్థమేంటి? పెద్దల నిర్ణయాన్ని గౌరవించడం అంటే, దేవుడి తీర్పుకి తల వంచడం అంటే అర్థమేంటి? చెప్పు అరుంధతి. చెప్పు అరుంధతి, నా కూతుర్ని నువ్వేం చేద్దామనుకుంటున్నావో చెప్పు. మీ కూతురు జీవితాన్ని మేమేమీ చెయ్యాలనుకోవటం లేదు. ఎప్పటి వరకు జరిగింది చాలని చెప్తున్నాం. ఇంకా ఏదేదో చేసి నా మనవడి జీవితాన్ని పూర్తిగా నాశనం చేయకని చెప్తున్నాం. చూడండి అరుంధతి గారు, కృష్ణమ్మ వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేమీ లేదు. పెళ్ళైన జంటను ఒకటిగా చేయడం అనేది ఆచారం. నిజంగా మీరు ఏది జరగకూడదని అనుకుంటే పెళ్లి తర్వాత మీ ఇంటి సాంప్రదాయమైన పాకఫెరా కార్యక్రమం మాత్రం ఎలా జరిపించారు? ఈ శుభకార్యాన్ని మాత్రం వద్దని ఎలా అంటారు? Stop it! Stop it! Stop it! Stop it! ఇంకెవ్వరు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు. వెళ్ళండి. మీరు పొమ్మంటే పోవడానికి రాలేదు మేము. ఈ ఊరి పెద్దలమైన మా జోక్యంతో జరిగిన పెళ్లి ఇది. అందుకే ఇప్పుడు మిమ్మల్ని నిలదీద్దామని అందరం కలిసి వచ్చాం. అరుంధతి గారు, మీరు శుభకార్యం జరిపించనంటే
మేమెవరం ఒప్పుకోం. అది మీరు హాసినికి చేసిన అన్యాయంగానే భావిస్తాం. చూడండి, నేను నా కొడుకుని సెల్ఫ్ డెసిషన్ మేకర్లా పెంచాను. చిన్నప్పటి నుంచి వాడికి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనిచ్చాను. ఇది తన జీవితం. సో తన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తనే తీసుకుంటాడు. తనేం చెప్పినా నేను తలూపుతాను, వ్యతిరేకించను. చెప్పు బాబు, నువ్వేమంటావు? మా ఇంటి సాంప్రదాయం జరిగి ఈ పెళ్లిని మేమే ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరంటున్న ఆ శుభకార్యాన్ని అడ్డుకుంటే అది మా అమ్మకి చెడ్డ పేరు తీసుకొస్తుంది. మా అమ్మకి చెడ్డ పేరు తెచ్చే ఏ పని నేను చేయను. మా అమ్మకి చెడ్డ పేరు తెచ్చే ఏ పని నేను చేయను. అమ్మను ఒకరు వేలెత్తి చూపిస్తుంటే నేను భరించలేను. అందుకే ఒప్పుకుంటున్నాను. విన్నారుగా మా వాడి నిర్ణయం. ఒప్పుకున్నాడు. చాలా సంతోషం అరుంధతి. చాలా సంతోషం బాబు. నా నిర్ణయం ఇంకా పూర్తవ్వలేదు. ఈ కార్యక్రమం జరిపించేది మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో. అదేంటి బాబు? పదండి వెళ్దాం. అమ్మా హాసిని. అమ్మ నాకొద్దు. పొద్దమ్మా, నువ్వింకేం మాట్లాడకు. అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తుంది కదా. సునైనా, వారాహి ఏది? పిన్ని, నువ్వన్నట్టు ఇంక వారిద్దరి మధ్య సఖ్యత కుదురుతుంది. ఆ తర్వాత హాసిని జీవితం కుదురుకుంటుంది. నువ్వేసుకో అక్క. అమ్మా, ఏమన్నారు? వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారమ్మా. కానీ కార్యక్రమం మనింట్లో కాదు, వాళ్ళింట్లోనే చేయమన్నాడు అల్లుడు గారు. అదేంటమ్మా? మనింట్లో ఏర్పాట్లు బాగుండవనుకున్నాడేమో. మరి వాళ్ళ ఇంట్లో ఏసీలు అలవాటు కదా, మన ఇంట్లో అవి లేదు కదా. అందుకే వాళ్ళంటే బలుసున్నారు. అందరింట్లో అన్నీ ఉంటాయా ఏంటి? సరేగాని ముందు కార్యక్రమానికి ఏర్పాట్లు చెయ్యాలి. నేను వస్తూ రవి స్వీట్ షాప్లో స్వీట్లు చెప్పేసొచ్చాను. వాళ్ళు సాయంత్రానికి ఆ స్వీట్లు అరుంధత వాళ్ళింటికి తెచ్చిస్తా అన్నారు. అమ్మ వారాహి, నువ్వు పంతులుగారి దగ్గరికి వెళ్ళి
ఈ రోజు మంచి టైము ముహూర్తం చెప్పమని చెప్పు. ఈ కార్యక్రమం గురించి ఆయనకి చెప్పు, సరేనా? సరేనమ్మా. అలాగే ఆ పూల కొట్టు చంద్ర దగ్గరికెళ్ళి సాయంత్రానికి ఓ 3 కేజీల మల్లెపూలు, ఒక 10 కేజీల గులాబీలు చెప్పు. అలాగే ఒక 10 మూరల మల్లెపూలు కావాలని చెప్పు. హాసిని వెళ్ళు. ముహూర్తం టైంకే ఇద్దరిని గదిలోకి పంపించామమ్మా. ఇంక మేము వెళ్ళొస్తామండి. వెళ్ళండి, మళ్ళీ రాకండి.